గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ ఆస్ట్రేలియన్ అక్కని. సో $1 కోకోనట్ మిల్క్ క్యాన్ దొరుకుతుంది కదా మనకు. దాంతోని ప్రాన్స్ కర్రీ అలా చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను. ఇది నా స్టైల్ లోపల. సో నేనేం చేసినానంటే 150 గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ డీఫ్రాస్ట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఫస్ట్ ఆయిల్ వేసినాను 1 స్పూను వేసి ఒక మీడియం సైజు ఆనియన్ చాప్ చేసేసినాను. అది కొద్దిగా సాటే చేసుకొని దాని లోపల కొంచెము అంటే ఎంత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాను. వేసి ఒక స్పూను కర్రీ పౌడర్ వేసినాను. ఒక క్వార్టర్ స్పూన్ ఆఫ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అకార్డింగ్ టు ద టేస్ట్ వేసేసి వీటన్నిటిని మంచిగా ఆనియన్స్ని సాటే చేసుకున్న తర్వాత ప్రాన్స్ వేసేసినాను. ప్రాన్స్ వేసేసి ప్రాన్స్ని కూడా ఒక 1 మినిట్ సాటే చేసినాను. సాటే చేసిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసినాను. వేసి కొంచెం ఫ్లేమ్ హై మీద పెట్టినాను. హై మీద పెట్టగానే కోకోనట్ మిల్క్ బాయిల్ అవుతుంది, కొంచెం అంటే కుక్ అవుతుంది. మంచిగా కుక్ అయిన కాగానే దాన్ని సిమ్ చేసేసినాను. సిమ్ చేసేసి కొంచెం షుగర్ యాడ్ చేసినాను. ఎప్పుడైనా మనము కోకోనట్ మిల్క్ తోని ఏదైనా కుక్ చేస్తున్నాం అన్నప్పుడు షుగర్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలా. సో నేను రా షుగర్ ఉంది నా దగ్గర, రా షుగర్ యాడ్ చేసినాను అనమాట. ఒక హాఫ్ స్పూను చేసేసి దీన్ని మంచిగా లిడ్ పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ కానిచ్చినాను. 3 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసినాను. స్టవ్ బంద్ చేసేసి రైస్, మిగిలిపోయిన రైస్ ఉన్నది ఒక చిన్న బౌల్ రైస్ వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసేసి స్టవ్ బంద్ చేసిన చూడు అప్పుడే ఆల్రెడీ. సో మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అక్కడ పక్కన పెట్టేసేస్తే మంచిగా కోకోనట్ మిల్క్ లోపలికి ఈ రైస్ అంతా అంటే కంబైండ్ అయిపోతుంది అనమాట. మంచిగా అంటే ఏమంటారు, సోక్ అయిపోతుంది. నాకు తెలుగులో వర్డ్స్ వస్తలేదు. సోక్ అయిపోతుంది అనమాట. కోకోనట్ మిల్క్ అంతా రైస్ లోపలికి సోక్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట రైస్ కూడా. సో ఇది రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కొంచెమే ఉంది, ఏదో బంగారం లెక్క ముత్తెమంతా కొత్తిమీర పెట్టిన అట్లా పైన ఏదో పెట్టిన అన్నట్టు నామినల్గా. సో ఇది మా పుష్పక్ కాబట్టి ఒక పచ్చిమిరపకాయ వేసినాను, కానీ తీసి పారేసినాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి.